సూతుడు మునులతో ఇలా అంటున్నాడు. మునులారా, బ్రహ్మనారద సంవాద రూపంలో నడిచిన తదనంతర వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. కమలభవుడు దక్షుని పిలిచి దుర్గాదేవి వరప్రదానాన్ని చెప్పి, కుమారా, నువ్వు తక్షణం క్షీరసాగర ఉత్తర తీరానికి వెళ్ళి జగదాంబా దర్శనకాంక్షా తత్పరుడవై తపస్సు ప్రారంభించు, నీకు మేలగుగాక అని ఆశీర్వదించి ఆజ్ఞాపించాడు. దక్షుడు తండ్రి మాట చొప్పున తత్తీరానికి వెళ్ళి పవనపర్ణాంబుభక్షుడై ఘోరంగా తపస్సు చేశాడు. జగన్మాత ప్రత్యక్షమై దక్షుని వల్ల అతని మనోగత అభిప్రాయాన్ని గుర్తెరిగి ఇలా ప్రసన్నంగా పలికింది. దక్ష, శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నా నేనే ఆయన దాసిని. నీవు కోరినట్లే నేను నీ కుమార్తెగా ప్రభవిస్తాను. కానీ ఒక్క ఆజ్ఞ, ఏనాడైతే నువ్వు నా యందు ఆదరాన్ని కోల్పోతావో ఆనాడే నేను నా దేహత్యాగం చేసి స్వస్వరూపంలో ఉంటాను, లేదా మరో దేహాన్ని ధరిస్తాను. ఓ ప్రజాపతి, ప్రతికల్పంలోనూ ఈ వరప్రభావం ఉంటుంది. దక్ష ప్రజాపతిని అలా అనుగ్రహించి మహేశ్వరి అంతర్ధానమైనది. లోకమాత తన కూతురుగా జన్మించబోతున్నదనే ఆనందంతో తన ఆశ్రమానికి చేరుకున్నాడు దక్షుడు. ప్రజాపతి అయిన దక్షుడు ఆపై అనేక విధాలైన మానసిక సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో ఏ విధమైన అభివృద్ధి లేకపోవటాన్ని గమనించి తండ్రి దగ్గర మొరబెట్టుకున్నాడు. ఈ ప్రజాసంతతి తమంత తాముగా వృద్ధి పొందే ఉపాయం చెప్పమని కోరాడు. దానికి బ్రహ్మగారిలా అన్నాడు. వత్స, నువ్వు శివుని స్మరించు, నీకు శుభం కలుగుతుంది. పంచజన ప్రజాపతికి అసిక్ని అనే అందమైన కూతురున్నది. నువ్వు ఆమెను భార్యగా స్వీకరించు. ఆమె ద్వారా మైథున ధర్మంచే ఈ ప్రజాసృష్టిని విస్తారంగా చేయగలవు అని సలహా ఇచ్చాడు. మునులారా, అంతకుముందు సంకల్ప సందర్శన స్పర్శమాత్రం చేతనే సృష్టి కార్యం నెరవేరేది. దక్షుడు ఆ విధంగానే వీరణుని అని కుమార్తె యందు హర్యశ్వులు అని పేరు గల 10,000 మంది కుమారులను కన్నాడు. వారందరూ పితృభక్తిరతులు, వేదమార్గ ప్రవర్తకులు. దక్షుడు వారందరినీ సంతానాన్ని కరమని చెప్పగానే వారు తపస్సు కోసం పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. అక్కడ దివ్యమైన సింధు నది సాగర సంగమం చేసే చోట నారాయణ సరస్సు అనే గొప్ప తీర్థం ఉన్నది. ఆ తీర్థ జలాలలో స్నానం చేయగానే వారికి హృదయమాలిన్యం క్షాళితమై బుద్ధి పరమహంస ధర్మాన్ని పొంది నివృత్తి మార్గంలో పరినిష్ఠితమైనది. వారందరూ సంతానం కోసం తపస్సు చేస్తున్నారని తెలిసి నారదుడు వారిని కలిసి ఇలా అన్నాడు. ఓ దక్షపుత్రులారా, భూమి యొక్క ఆద్యంతాలను విస్తీర్ణాన్ని తెలుసుకోకుండానే సృష్టి కార్యానికి ఎలా సిద్ధపడ్డారు? శాస్త్రము తండ్రి వంటిది. అది నివృత్తి మార్గాన్నే బోధిస్తున్నది. అట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండానే త్రిగుణాలను నమ్ముకొని సృష్టి కార్యానికి ఎలా పూనుకున్నారు? ఈ విధంగా నారదుడు బోధించేసరికి వారందరూ ఆయనకు ప్రదక్షిణ నమస్కారాదులాచరించి పునరావృత్తిరహితమైన జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయారు. కొంతకాలానికి తన పుత్రులు ప్రవృత్తి మార్గంలో లేరని తెలిసి దక్షుడు బాధపడ్డాడు. నివృత్తి రూపమైన జ్ఞాన మార్గం ఉత్తమమైనదే అయినా తమ సంతానం ఆ మార్గంలోకి వెళ్ళడం తల్లిదండ్రులకు దుఃఖకారణమవుతుంది కదా. తండ్రిచే ఓదార్చబడిన వాడై దక్షుడు అసిక్ని యందు తిరిగి శబలాశ్వులను 1000 మంది కుమారులను కన్నాడు. వీరు కూడా నారదుని ఉపదేశం చేత తమ కంటే ముందు పుట్టిన 10,000 మంది హర్యశ్వులను పయనించిన మార్గంలోనే వెళ్ళి మోక్షప్రాప్తిని పొందారు. ఈ వార్త విన్న దక్షుడు పుత్రనాశానికి శోకించి మూర్ఛాగతుడై దైవవశం చేత అక్కడకు వచ్చిన నారదుని పరికించి శోకం చేతను రోషం చేతను అధరం కంపింపగా ధిక్ ధిక్ నిందయగుగాక అని పలికి అసహ్యించుకొని ఇలా శపించాడు. ఓ నారద, నేను నీకేమి అపకారం చేశానని నా పిల్లలకు భిక్షామార్గాన్ని చూపించావు. నువ్వు సాధువేషంలో ఉన్న కపటివి. ఇది సాధుకృత్యం కాదు. వారికి ఇంకా 3 రుణాల నుండి విముక్తి కలగలేదు. దేవ పితృ గురు రుణాల నుండి విముక్తి పొందకుండా తల్లిదండ్రులను విడిచి మోక్షార్థి అయి సన్యసించిన వ్యక్తి పతితుడవుతాడు. పిల్లల బుద్ధిని చెడగొట్టి వారి యశస్సును అపహరించావు. వారు ఇహానికి పరానికి కూడా చెడ్డారు. నువ్వు దయారహితుడవు. దీనికి ఫలంగా నువ్వు కూడా స్థిర నివాసం లేక లోక సంచారివై తిరుగుతావు అని శపించాడు. ఇదంతా శివమాయ. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.